మౌన పోరాటం మౌన పోరాటం. ఓ ఇక్కడున్నావా? అయ్యో మావయ్య, అమ్మా నన్ను కొట్టొద్దు. మావయ్య. ఏంటే వాడి అరుపులు వినిపించట్లేదా? ఇక్కడే ఆగిపోయావు. నీ మొగుడికి మా మీద ఎక్కించి పంపించావా? మమ్మల్ని తిట్టమని చెప్పావా? నా మొగుడిని కొట్టమని చెప్పావా? కొడుతున్నాడు చూడు, బాగా కొడుతున్నాడు చూడు. నీ మొగుడు నా మొగుడిని కాదే, నా మొగుడే నీ మొగుడిని గొడ్డుని బాదినట్టు బాతున్నాడు చూడు. చూడవే చూడు. ఓ నువ్వు చూడలేవు కదా, మరిక్కడ నిలబడేం చేస్తున్నావే? ఓ వింటున్నావా? అయితే విను, నీ మొగుడు అరుపులు విను. విశాలాక్షి వదలవే, నా కోడల్ని వదలవే. కొట్రా 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 కొట్టు 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 కొట్రా కొట్ర కొట్రా. నన్ను కొడతారన్నావుగా, కొట్టు కొట్రా కొట్టు. మహేంద్ర, దీని మాటలు వినేవాడు అలా రెచ్చిపోయాడు. దీని చెవులకి వినపడేలా వాణ్ణి చావగొట్టి చెవులు మూసాయి. అప్పుడు దీని నోరు మూత పడుతుంది. వీడు నన్ను కొడతాడంట. హెల్ప్ చెయ్యి. హే ముసలోడా, దీని బుద్ధి పాడైతే మరి నీ బుద్ధి ఏమైంది? ఓ నువ్వే కదా దీనికి ఇంత ధైర్యం వచ్చేలా చేశావు. అందుకే ఆ ధైర్యం మొత్తం పోయే వరకు వాడు తన్నులు తింటాడు. చూడండి, మొత్తం అందరూ చూడండి. నన్ను కొడతారన్నావుగా, కొట్టు. ఏయ్ చూడవే. కొట్రా. ధర్మముకే పాటరా మాధవా రావుగా మరచితివేమో మాటని. దీని తర్వాత ఈ ఇంట్లో మరి నాకెవ్వరి గొంతు వినిపించకూడదు. అర్థమైందా? ఈ జగమే కూలే లేదే సమయం దేనికి లే. ఇంకోసారి యజమాని అంటూ నాకు ఎదురు తిరిగావో నిన్ను చంపేస్తాను. ఎరా సత్తి, నీ యజమానిని చూసి చేతులు కట్టుకుంటారా? సంపుతా. అయ్యో కళ్యాణ్, కళ్యాణ్ నాయనా, కళ్యాణ్. మురారి సీనియర్ అకౌంటెంట్, నువ్వు గొప్ప అదృష్టవంతుడివయ్యా.
నీ అంత అదృష్టం ఈ ఆఫీసులో ఎవ్వరికీ పట్టలేదు. నువ్వింకా అలా 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 పైకి వెళ్ళిపోతూ ఇంకా పెద్ద పోస్ట్కి వెళ్ళిపోతావు. జస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే, మన మహేంద్ర సార్ ఉన్నారు కదా, నువ్వు ఆయన వదలకుండా గట్టిగా పట్టుకొని ఉండాలి. నేను ఆయన్ని పట్టుకుంటే నా వర్క్ ఎవరు చేస్తారండి? అయినా అలా పట్టుకోవడం ఆయనకి నచ్చుతుందో నచ్చదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నచ్చదు. అయ్యో, నీకు తెలివితేటలు బేసిక్గా ఉన్నాయి గాని లౌక్య మాత్రం వీసమైనా లేదయ్యా. కష్టం. ఇలా ఉంటే చాలా చాలా కష్టం. అదేంటండి, ఇప్పుడే కదా చాలా పెద్ద రేంజ్కి ఎదిగిపోతా అన్నారు, అంతలోనే చాలా కష్టం అంటున్నారేంటి? కష్టం అంటే నీ ఉద్యోగంలో కాదయ్యా, జీవితంలో ఎదగడం కష్టమని అంటున్నాను. పట్టుకోమంటే ఆయన్ని కౌగిలించుకోమని కాదయ్యా, ఆయన ఏం చెప్తే దానికి తలుపమని, ఆయన చెప్పినట్టుగా అకౌంట్స్ రాయమని. అంటే ఆయన ఏమన్నా తప్పుడు అకౌంట్స్ చెప్తారా? అబ్బా, నీతో ఇదే పెద్ద చిక్కు. అవునులే, నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఆ తల్లి కొడుకో కదా, ఆ నిజాయితీనే అలవాటైపోయింది. ఇదిగో చూడు, నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆఫీస్కి చైర్మన్ ఎవరైనా, ఎండీ ఎవరైనా, ఇక్కడ నడిచేది మాత్రం మహేంద్ర రాజ్యమే. ఆయన్ని వెనక ఉండి నడిపించే విశాలాక్షి మేడం హుకుమే. కాబట్టి నువ్వు వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి అని చెప్తున్నాను. అర్థమైందా? అంటే ఈ ఆఫీస్కి మహేంద్ర గారు కాకుండా ఇంకెవరైనా వేరే బాస్లు ఉన్నారా? అబ్బో, నీకు తెలివి చాలా ఎక్కువని అర్థమైపోతుంది. కానీ నువ్వు ఇలా ఒక మాట చెప్తే ప్రతిదానికి అర్థము నానార్థము తీయకూడదు. ఏంటి? అదిగో చూసావా, మనం వాళ్ళ గురించి తలుచుకున్నామో లేదో, చూడు వాళ్ళు దేవుడు దేవతలా ఎలా ప్రత్యక్షమైపోయారు. సార్, విశాలాక్షి, ఇదిగో ఇతనే మురారి. మురారి సార్, ఈవిడే ఈ ఆఫీస్ బాస్, నా వైఫ్. నమస్తే మేడం. ఇతనేనా? చూస్తుంటే చాలా చిన్నవాళ్లా ఉన్నాడు. అంత సింపుల్గా ఐడియా చెప్పేశాడా? అదే కదా నేను చెప్పేది. ఇలా ఐడియా చెప్పేశాడు, వాటంతటవే మనకు రావాల్సిన 10 కోట్లు మన అకౌంట్లోకి వచ్చేసాయి. నేను కూడా ఆ అమౌంట్ రావేమో అని టెన్షన్ పడ్డాను. ఎనీహౌ, గుడ్ జాబ్ మురారి. థ్యాంక్ యూ మేడం. ఇది గుడ్ జాబ్ మాత్రమే కాదు మేడం, గ్రేట్ జాబ్ కూడా. కరెక్టే, గ్రేట్ జాబ్. మురారి, కీప్ ఇట్ అప్. నువ్విలాగే మాకు లాభం తీసుకొచ్చే ఆలోచనలు చేస్తూ ఉండు. నిన్ను కూడా మాతో పాటు పైకి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. పద. నేను చెప్పానా నువ్వు ఆఫీస్లో పైకి లక్కీ బాయ్.